భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం నాడు విశాఖపట్నంలో రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో రెండు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడిన భారత్కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల భారీ ఆధిక్యం లభించినప్పటికీ ఓటమి పాలవటం విమర్శలకు దారితీసింది. దీంతో వైజాగ్ టెస్టులో రోహిత్ శర్మ గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలోనే వైజాగ్లో జరిగిన గత టెస్టు మ్యాచ్ల రికార్డులను ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ గతంలో 2 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. బ్యాటింగ్కు అనుకూలించే వైజాగ్ పిచ్పై ఆడిన 2 మ్యాచ్ల్లోనూ భారత జట్టు విజయం సాధించింది. వైజాగ్లో ఆడిన 2 మ్యాచ్ల్లో భారత జట్టు ఒకటి ఇంగ్లాండ్ తోటి, మరొకటి సౌత్ ఆఫ్రికా తోటి ఆడింది. ముఖ్యంగా వైజాగ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ల్లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్కు మంచి రికార్డులు ఉన్నాయి. 2016లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో టీమిండియా 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్ సైడెడ్గా సాగిన ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ను టీమిండియా చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 167 పరుగులతో భారీ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో 81 పరుగులతోటి భారీ హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీకి ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 2 ఇన్నింగ్స్లలో కలిపి అశ్విన్ 8 వికెట్లతో సత్తా చాటాడు. ఇక 2019లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో కూడా భారత జట్టు అదరగొట్టింది. 203 పరుగుల భారీ తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 2 ఇన్నింగ్స్లలోనూ సెంచరీలతో దుమ్మురేపాడు. మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో అశ్విన్ 7 వికెట్లు తీశాడు. హిట్ మ్యాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. వైజాగ్లో జరిగిన 2 టెస్టుల్లోనూ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జట్టుని విజయం వరించింది. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 479 పరుగులుగా ఉంది. అత్యధిక స్కోర్ 502 పరుగులు ఉండగా అత్యల్ప స్కోర్ 158 పరుగులుగా ఉంది. హైదరాబాద్లో మాదిరిగానే వైజాగ్ పిచ్ కూడా స్పిన్నర్లకు సహకరించనుంది. ఇక్కడ జరిగిన 2 టెస్టుల్లో స్పిన్నర్లు 47 వికెట్లు తీయగా పేసర్లు 23 వికెట్లు మాత్రమే తీశారు. వైజాగ్ టెస్టులో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్కు మంచి రికార్డులు ఉన్నాయి. రోహిత్ శర్మ ఇక్కడ 2 సెంచరీలు సాధించగా అశ్విన్ 2 టెస్టుల్లో కలిపి 16 వికెట్లు పడగొట్టాడు. రోహిత్, అశ్విన్ గతంలో మాదిరిగా ఈసారి కూడా చెలరేగితే వైజాగ్ టెస్టులో టీమిండియాకు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.